కమాన్ మై డియర్ సోల్జర్స్, ఇంకా యుద్ధానికి సిద్ధంగండి. గీ ఇండియాకి మన తడాక చూపియాల్సిన టైం వచ్చింది. గెట్ రెడీ బాయ్స్. ఏం తడాకనో ఏమో తీయ ఫకరన్నా. ఈ తూరిగా రోహిత్ విరాట్ అన్నలు కూడా లేరు, సునాయాసంగా గెలిచొచ్చు తీ అనుకుంటే నీ అవ్వ వీనిగాన్లేందే మన పాలిట మిట్ట మీద మిండగాండ్ల లెక్క పుట్టుకొత్తనే ఉన్నారు. అంత పసిపిల్లలే తీవే, పిసికి పడేద్దాం బుగులు వడాకు. కథ మొత్తం వేరే ఉంటది. సూత్తునవనే సూర్యబాయ్, వీనిగాన్లు చూడు ఎట్ట ఒగలు పడుతున్నారో. సూతన్న తమ్ముడు, మ్యాచ్ అయితే రాని. మొన్నగా యుఏఈ పిల్లలకి యాగతి పట్టిందో సేమ్ టు సేమ్ గట్టెనే పెళ్లి చేద్దాం తీ. వా గట్ట చేస్తే ఏముంటదన్నా, వానిగాన్ల దొమ్మ ఫోకురు అనగాలంటే టాస్ గెలుస్తేనే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకో. పవర్ ప్లే ఏంది, జస్ట్ పవర్ ప్లే జప్పరిచి 100 దాటితేనే ఇంకా స్కోరు సునాయాసంగా 3 100 దాటుతుంది. దెబ్బకు గి పాకునేలను పాకలాడియొచ్చు. ఏమంటావు? ఎస్, కరెక్ట్ చెప్పినావు తమ్ముడు. నాకు కూడా బ్యాట్ ఉపకాశం ఇంగన్ రోజులైపోయి చేతులు తులతుల అంటున్నాయి. ఈ తూరి టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగే చేద్దాం. నిజమే చూడే సూర్యబాయ్, చేజింగ్లో మనస్ఫూర్తిగా జోపలేకున్నాం. వి వాంట్ ఫస్ట్ బ్యాటింగే. ఓసని సరే గట్టనే ఈ తాపు ఫస్ట్ బ్యాటింగే చేద్దాం తీ. వా సూర్యన్నో, మీరు టాస్ గెలిచినా టాస్ ఓడినా ఫస్ట్ బ్యాటింగ్ చేసినా బౌలింగ్ వేసినా మీ బుంబుమన్న ఆంతలకు గురుసూసి కాళ్ళకి జిమ్మినా ఈపులను ఇమానం చేయాలనుకున్నా పుర్రు పోసుకొని బెదవడి 2 పాయింట్లను ఉండిలేసిపోయే రోజులు పోయినాయన్నో. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. కథ కన్యగా రివర్స్ ఉంటది. వా ఏంది రోహిత్ అన్నాగా బాబరు పొట్టోడు. వీనిగాళ్ళు టీంలో లేకుంటే టీం స్ట్రాంగ్ అవుతుంది కరెక్టే, కానీ మరి ఇంత స్ట్రాంగా, ఇంత కాన్ఫిడెన్సా? ఐ కాంట్ బిలీవ్ దిస్. అసలు ఏం చూసుకునే వీనిగాళ్ళు ఇట్లా ఎచ్చులు పడుతున్నారు. వీనిగాళ్ళకి అంత బొమ్మ లేనేలేదు తమ్ముడు. తీట నాయన్లు, ఆట తక్కువ అతికం ఎక్కువ. బెల్లం మీద ఈగలు జోపినట్టే ఉంటది వారం. బుగులు పడకుండా పోయి 2 పాయింట్లను జోబులు వేసుకొచ్చుకోపోరువే. వా ఏం వేసుకొచ్చుకుంటారన్నా నాకు అర్థం కాదు. మీ కళ్ళకు మేము ఎట్టగానొత్తున్నాం. అరే మీ ఓని గ్యాన్లు గా యుఏఈ పిల్లల్ని ఎట్ట పిసికినారో సేమ్ టు సేమ్ గట్టనే మేము కూడా గా ఓమాన్ పిల్లల్ని పిసికినాం. ఇంకా చెప్పాలంటే మీకంటే మాకే బ్యాటింగ్ ప్రాక్టీస్ బాగా అయింది. పైగా మీ మాదిరి మాకు పిల్లల్ని పిసికి 100 పిండుకునాలన్న ఆశ లేదు. మ్యాచ్ ఓడిపోతామన్న భయం లేదు. కప్పు కొట్టాలన్న ప్రెజర్ అంతకంటే లేదు. ఉండేదల్లా ఒక్కటేనే కసి, మిమ్మల్ని పిసికి వాడేయాలే, ఊరికి పోయి సంబరాలు చేసుకునాలే గంతే. ఎస్, కరెక్ట్ చెప్పినావు తమ్ముడు. నీ యాల్ది మూలిగి ఉన్నె కాడికి సిరిజిమ్ముతే పుల్లల వంతకవే పీకాలే. ఈ తూరి నేనేసేది బౌలింగే కాదు, అసలు ఆడేది క్రికెటే కాత్తి. మొత్తం ఈపుల బజ్జే. వా సూత్తునవనే సూర్యబాయ్, విని గన్ల ఎచ్చులు. నీకు పుణ్యం ఉంటేదే గిదొక్కసారి జర పైన పంపి చాలు. నీ యవ్వ ఆడే ప్రతి డజన్ బాలకర డజన్ 6లు చెప్పరితతి. ఏమంటావు? ఎస్ గటనేతి తమ్ముడు, శుద్ధం తి. థ్యాంక్ యూ సో మచ్ అన్నా. నా పరిస్థితి ఏందన్నా, ఇవాళ కూడా నీళ్ళ బాటిల్ మోపిస్తావా లేకుంటే ఆడిపించుకునేది ఏమన్నా ఉందే? ఓసిని ఏంది తమ్ముడు, టీంలో ఉన్న ఒక్కగానొక్క లొడ్డపట్టు ఫాస్ట్ బౌలర్వి. నిన్ను జర చూసుకొని ఆడుకునలవే. గందుకే ఫస్ట్ మ్యాచ్ రెస్ట్ ఇచ్చిండేది ఊకే కాదు. ఎందుకు ఇంపార్టెంట్ మ్యాచ్లో దింపుతా వచ్చి దుమ్ము లేపుదూతి. ఏమంటావు? వా ఇంపార్టెంట్ మ్యాచ్లంటే కొంపదీసి సెమీస్ ఫైనల్స్ అనే. అసలు కప్పు కొట్టకునే ఎవ్వడేమన్నాడు గాని గీ పాకనేళ్ళ తన బిస్కెట్ అయినావనుకో సోషల్ మీడియా మొత్తం సినిగిపోతుంది చూడి. టీం అన్నాక ఒక్కడన్నా లొడ్డపట్టు ఫాస్ట్ బౌలర్ ఉండి తీరాలనే. అర్థం చేసుకో, తర్వాత నీ ఇష్టం చూడి. కరెక్టే తమ్ముడు, ఫస్ట్ అయితే నువ్వు రెడీగుండు. థ్యాంక్ యూ సో మచ్ అన్నా. ఏంది రెడీగుండేది? యాసందులు ఇరికిస్తావు, ఎవరు జాగాలు ఆడిస్తావు? బైదివే ఇప్పుడే మునం పట్టుకున్నా చూడి. ఫ్లో దెబ్బదియాకు, పుల్లలన్నీ పీకుంటా పోయేదే, తర్వాత నీ ఇష్టం. ఎస్, విన్నింగ్ కాంబినేషన్ చేంజ్ అయితే కథ రివర్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉందన్నా. పైగా మ్యాచ్ పాకునాయన్లతో. గది నాకు తెలదావే. ఎదారి పెట్టుకోకుండా మంచిగా ప్రాక్టీస్ చేసుకోపోరి. చాలు, ఈ మాత్రం చాలన్నా. ఇంకా చూసుకోయే, నీ యవ్వ బాల్ని తిప్పి పడెత్తే యాడవడి ఎట్టకెళ్ళి తిరిగి యాపుల్లకు దాక్తుందో నాకే తెలియదు. మొత్తం దబిడి దిబిడేతి. సూర్యబాయ్, నువ్వు ఎవ్వరు ఆడిపించుకో గానీ నన్ను మాత్రం కూర్చోబెడితే మంచిగుండదు చూడే. అసలే బ్యాటింగ్ చేసే ఛాన్స్ రాక బింగిలెత్తాంది. నీ యవ్వ కట్టు గదలకుండా జోపాలని దినాము ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నా. ఈ తాపు ఖచ్చితంగా జర పైన పంపించే తీరాల చూడే. నైనా దూబే ఎదారు పెట్టుకాకువే. ఎందుకు లొడ్డ చేత లోపలికి బయటికి ఇసిరి జిమ్మినాననుకో ఫస్ట్ పవర్ ప్లేలోనే మీ టాప్ ఆర్డర్లో ఉన్న పుల్లలన్నీ పీక్తాయి. ఆఫ్టర్ పవర్ ప్లే నీకే కాదు మీ బుంబుమన్న కూడా వస్తుంది బ్యాటింగు. నాది గ్యారంటీ తమ్ముడు, బుగులు వడాకు. గీ ముచ్చట్లన్నీ చిన్న భాషకి చెప్పారు వే, మాకు కాదు. ఒరే ఉత్తము తోడా, ఏం చూసుకోనిలే ఇంతరాన ఒగలు కొడుతున్నావు. నీ ఎవ్వ నువ్వు ఎంత జిమ్మినా జిమ్మి నీ లొడ్డచే లొట్ట పోవాల్సిందే గాని నీతో ఏం కాదు. మ్యాచ్ అయితే రాని, చెప్తా నీ సంగతి. ఒరే అసలు మనం ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా చూడి. వీని గంటలతో పెట్టుకుని మీ అన్నోళ్ళు అడ్రస్ లేకుండా పోయి ఊర్లో లోకల్ టోర్నమెంట్ ఆడుకుంటున్నారు. పరక పాయసం ఉన్నారనుకో మీకు కూడా గదే గతి పడుతుంది చూడి. పైయల్లా కండ్లు పెట్టుకుని ఆడాలే. వా ఏమంటున్నవే? అవునరా బాబు, గా బుంబుమన్న ఉండి దబ్బున కాళ్ళకి జిమ్ముతాడు. గా చక్రవర్తి గాడు ఎప్పుడు ఎట్టకెళ్ళి దిప్పుతాడో మనకే కాదు వానికి కూడా తెలియదు. గా అభిషేక్ గాడైతే వచ్చిన నుంచి జోప్తూనే ఉంటాడు.
వాడు పోతెగ్గ సూర్య తిలకు తగులుకుంటారు. కొంపదీసి వాని గలనగాన పిసికినామనుకో తర్వాత మిట్ట మీద మెండగాన్లక్క ఓ మెంటలోడు కాసుకొని గలబడింటాడు. ఇంకా నెక్స్ట్ దూబే, సంజు, అక్షరు వా మల్లగట్టయితే ఎట్టన్నా ఏం లేదు తమ్ముడు. ఎచ్చులకు పోకుండా వానిగాన్లే అలసిపోయి అవుట్ అయ్యేంత వరకు 20 ఓవర్లు కాపిద్దాం. ఏదైనా ఉంటే తర్వాత చూసుకోవచ్చు. ఓసిని ఇంకా చూసుకొని ఏముంటదిలే, నాకు అర్థం కాదు. అసలు మీ అంత దేర్ది మగ్గాలని యాడ చూడలేదుర్రా. మీకు టిప్స్ గాల పెడితే నా బ్రాండ్ వాల్యూ పడిపోతుందని వెనక ముందలైతున్నా కానీ లేకుంటేనా. అరే గా పొట్టోడు రిజ్వాన్ గాని చూడరు ఏం చెప్తున్నాడో. గా రోహిత్ విరాట్ రిటైర్మెంట్ ఇచ్చి ఎన్ని రోజులైందివే, కొంపదీసి మర్చిపోయినారా ఏంది? పోయి వాళ్ళకు చేతపడి చేస్తున్నాడు. ఏం చేస్తావే బువ్వమ్మన్న, మా ఎన్నోళ్ళ ఇంపాక్ట్ గట్టుంది. మళ్ళా మొన్న మా లెజెండ్స్ మంచోళ్ళు కాబట్టి లైట్ తీసుకున్నారే, గదే మా పొట్టగాన్లు అంత మెంటల్ నా కొడుకులే. పైగా మా అభిషేక్ తమ్మనికి ఓ రివెంజ్ కూడా పెండింగ్ ఉంది. మ్యాచ్ అయితే రాని కథ ఖతర్నాకుంటుంది చూడి.